వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేడు ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు కృష్ణుని వేషధారణ, గోపికల వేషధారణ వేయించి గోపిక కృష్ణ వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న శ్రీకృష్ణాష్టమి పండుగ ప్రత్యేకత గురించి విద్యార్థులు ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల కోలాటం ఆడుతూ పాటలతో ఆనందంగా నృత్య ప్రదర్శన చేశారు. చివరిగా కార్యక్రమాన్ని బాలకృష్ణ వేషధారణలో ఉన్న విద్యార్థులు 10 అడుగుల ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టే కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా జరుపుకునే రేపటి పండుగను ముందుగానే పాఠశాలలో విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లత, గంగాధర్, విపి అభిలాష, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన పండుగల విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు కృష్ణుని గోపికల వేషధారణ వేయించి వారితో ఉట్టిని కొట్టించే సాంప్రదాయం చాలా బాగుందని, శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.